ఆయన గురించి ఇలా మాట్లాడడం అనేది దురదృష్టం. దురదృష్టం అనే మాట ఆయనకు నచ్చదు, అందుకనే బాధాకరం. ఈ అదృష్టాలు దురదృష్టాలు నమ్మని వ్యక్తి గొప్ప హేతువాది, గొప్ప కమ్యూనిస్టు, అన్నిటికీ మించి గొప్ప మానవతావాది. ఆయన ఏ డౌట్ వచ్చినా నాకు కానీ, సమాజం మీద నాకు ఏ డౌట్ వచ్చినా ఆయనకు కానీ ఫోన్లు చేసి నిరంతరం మాట్లాడుకునేవాళ్ళం. ప్రపంచ దేశాలు కానీ, మన పక్కన ఉన్న సమాజం కానీ, సమాజంలో ఒడిదొడుకులు కానీ, రుగ్మతలు కానీ, బాధలు కానీ, సంతోషాలు కానీ, వాటి యొక్క కారణాలు బాధలన్నీ కూడా చర్చించుకునేవాళ్ళం. నాకు ఆయన 17 సంవత్సరాల క్రితం పరిచయం. ఇప్పుడు మీరు చూసినట్టు గోపాల్ గెస్ట్ హౌస్ అనే దాంట్లో నేను పరిచయం ఆయనకి. ఆ పరిచయం ఒక కమ్యూనిస్టుగా పరిచయం అయ్యాం. ఆ కమ్యూనిస్టులో దాగిన మానవతావాదిని నేను ఆయనలో చూశాను. ఆయన ఒక నడుస్తున్న లైబ్రరీ, మామూలు లైబ్రరీ కాదు, నడుస్తున్న లైబ్రరీ. ఏ క్షణాన ఆయన్ని మనం తట్టి ఇది అంటే దాని గురించి అనర్గళంగా చెప్పగలడు. గొప్ప వక్త. ఒక విషయాన్ని గొప్పగా చెప్పగలడు. గంటల తరబడి ఒక క్లాసు రూపంలో కూడా చెప్పగల ఉపాధ్యాయుడు. అందుకని నిరంతర విద్యార్థే కాదు, గొప్ప ఉపాధ్యాయుడు కూడా ఆయన. ఆయనకు మనం కన్నీటితో వీడ్కోలు పలకడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఆయన ఆశయాలని ఎంతో కొంత ముందుకు తీసుకుపోగలిగినా కూడా మనమందరం ఆయనకి ఖచ్చితంగా నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఈరోజు 4 మాటలు మాట్లాడుకొని పోవడమే కాదు, ఆయన ఆశయాలని కొంతైనా మనం అధ్యయనం చేసి, ఆయన ఒక విషయాన్ని కన్విన్స్ చేయాల్సి వస్తే మాటలతో చేయగలడు, పాటలతో కూడా చేయగలడు. పాటని కలగలిపి కన్విన్స్ చేయగల వ్యక్తి గొప్ప వక్త గోపాలరావు గారు. అలాంటి గోపాలరావు గారు సినిమా ఇండస్ట్రీకే కాదు, సమాజం అందరిలో కూడా తెలిసిన వ్యక్తి. చాలా గొప్ప హేతువాది అని చెప్పాను. జన విజ్ఞాన వేదికలో ఆయన యొక్క కృషి నేను చూశాను. ఆయన ఎవరిని కూడా నొప్పించేవాడు కాదు. ఆయనకు భిన్నాభిప్రాయం వస్తే కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు తప్ప ఆర్గ్యుమెంట్తో ఎదుటివాడిని బాధించేవాడు కూడా కాదు. అలాంటి వక్తని, అలాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు ఈ సమాజం ఎంతో కొంత కోల్పోయినట్టుగా నేను భావిస్తున్నాను. ఆయన అందరికీ కావలసినవాడు, అందరివాడు. ఆయనకు నివాళులు అర్పించడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ, ఆయనకు మరొకసారి నివాళులు అర్పిస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. చేస్తే కూడా ముందు పాట పాడి తర్వాత నాకు సమాధానం చెప్పేవాళ్ళు. మాకు ముఖ్యంగా ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీలో ఇంతమంది ఆయన కమిటీ సభ్యుడిగా చేశాడు 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా కమిటీ సభ్యుడే అయినా, కమిటీ సభ్యుడిగానే వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. 1 సంవత్సరం అయింది ఆయన టర్మ్. ఇంకా 4 సంవత్సరాలు ఆయన కమిటీ సభ్యుడిగా ఉండి ఈ సొసైటీకి సేవలు అందించాల్సిన గోపాలరావు గారు సొసైటీలో ఉండే 500-600 మెంబర్స్ మధ్యలో లేకుండా అకస్మాత్తుగా వెళ్ళిపోవటం చాలా బాధగా ఉంది. అంతేకాదు ఆయన ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో కూడా కమిటీ సభ్యుడిగా చేసి ఇవాళ ఇక్కడ మంచి పదవిలో కూడా ఉన్నాడు. ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా కానీ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ క్లబ్ ఏదైనా ప్రోగ్రాం చేయాలంటే ఫస్ట్ ఆ ప్రోగ్రాం అంతా గోపాలరావు గారు క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుని అప్పుడు స్టేజ్ ఎక్కి ఆయనతోనే స్టార్ట్ అయ్యేది ఆ ప్రోగ్రాం. ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ చేసినా, ఎన్ని పనులు చేసినా ఏమీ ఆశించి చేయటం కాదు. నాకు డివిఎస్ రాజు గారు ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు, సూర్యనారాయణ గారు ఇటువంటి సోషల్ వర్కర్స్ అందరూ కూడా ఈ పనులు అందరూ రారు చేయటానికి. ఎందుకంటే ఇది చేస్తే మాకేం వస్తుంది అని అనుకుంటారు అందరూ కూడా. ఇది మనం ఏమీ ఆశించకుండా కావాలి, ఈ ఆర్గనైజేషన్ పైకి రావాలి, వీళ్ళందరికీ మనం ఏదో ఒక సేవ చేయాలి అనే మంచి ఉద్దేశంతో చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అటువంటి వాళ్ళు వాళ్ళ ప్రముఖుడు మన అల్లం గోపాలరావు గారు. అల్లం గోపాలరావు గారి గురించి
నేను చెప్పాలంటే చాలా నాకు 30 సంవత్సరాల సంబంధం ఉంది ఆయనతో. ఆయన ఫిల్మ్ నగర్లో ఒక అజాత శత్రువు. నాకు తెలుసు ఆయనకి ఇక్కడ ఎవరు శత్రువులు కూడా లేరు. ఆయన నాకున్న రిలేషన్ ఏంటంటే, సడన్గా నేను సాయంత్రం 6-7 గంటలకు బయటకు వెళ్ళాలంటే నేను ఫోన్ చేసేవాడిని. గోపాల గారు ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఖాళీగా రండి బయటకు వెళ్దాం, ఫంక్షన్కి వెళ్ళాలని వచ్చేసేవాడు. ఒకవేళ నాకు కారు లేకపోయినా ఆయన కారు వేసుకుని వచ్చేసేవాడు. ఈ బంధం అనుబంధం ఇది ఎంత బ్రహ్మాండంగా తయారైందంటే, ఆయనకి ఎక్కడి నుంచి తెచ్చేవాడో బొప్పకాయలు, జాంకాయలు, కూరగాయలు అన్నీ తీసుకొచ్చి నాకు ఇంట్లో ఇస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఇవన్నీ నేను పండించుతాను, మన వాళ్ళందరికీ ఇస్తానని చెప్తూ ఉండేవాడు. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ ఆయన మిస్సెస్ గారు ఇక్కడ ఉన్నారు. నాకు ఎవరో గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి చాలా బ్రహ్మాండంగా ఎండు చేపలు, రొయ్యలు ఏదో సంథింగ్ కర్రీస్ తయారు చేసి పంపించారు. నేను మూర్తిగానే నాకు ఆ స్మెల్ పడలా. నేను ఎండు చేపలు అవన్నీ తినను నేను. అది సుమారుగా 1 గంట 1:10 అయింది. ఇమీడియట్గా గోపాల్ నాకు ఫోన్ చేశా, ఏం చేస్తున్నారండి అన్న. నేను భోజనం చేస్తున్నాను అన్నాడు. ఎవరెవరు చేస్తున్నారు అన్న. నేను, నా వైఫ్, నా మనవరాలు ముగ్గురం చేస్తాం. మీరు చేసే భోజనం అంతటితో ఆపండి, సగం చేశారు అప్పుడే, మిగిలిన సగం తినమాకండి, అట్టాగే ఉండండి, నా దగ్గరికి బ్రహ్మాండమైన కర్రీస్ వచ్చినాయి మీకు పంపిస్తున్నా అన్న. ఆయన 5 నిమిషాలు ఎవరిన మనిషిని పంపించాడు. నాకు వచ్చిన కర్రీస్ ఎవరైతే నా ఫ్రెండ్ పంపించాడో అది ఆయనకి పంపించేసా. అవన్నీ తిన్న తర్వాత ఆయన చెప్తాడు, అసలు మీకు నాకే పంపించాలని ఉద్దేశం ఎందుకు వచ్చింది? మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు కదా, ఈ రొయ్యలు, ఈ చేపలు నాకే ఎందుకు పంపించారు మీరు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎవరు చేశారు, ఎక్కడ చేశారంటే నాకేమీ తెలియదయ్యా, నేను తింటా ఉండగా నువ్వు నాకు గుర్తుకొచ్చావు, నేను నీకు పంపించేసా. ఇక్కడ వారి మిస్సెస్ గారు ఉన్నారో లేదో మరి వారికి తెలిసి ఇదంతా. అట సగం భోజనం చేసి వెయిట్ చేశారు నేను పంపించేదాకా 10 నిమిషాలు. అంత ఎఫెక్షన్ పెరిగిపోయింది. ఆయనకి నాకు ఉన్న సంబంధం అంత బ్రహ్మాండమైన సంబంధం అయిపోయింది. ఇవాళ సొసైటీ తరఫున నేను ఎవరినన్నా తీసుకెళ్ళాలంటే, ఇక ఈయన గోపాలరావు, ఈయన ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్, సినిమాలు యాక్ట్ చేస్తున్నారు అంటే మనది సినిమా, మన ఏరియా సినిమా, మన ఏరియా పేరు ఫిలిం నగరు, మన సొసైటీ పేరు ఫిలిం నగరు, మన క్లబ్ పేరు అన్నీ కూడా ఫిలింతో స్టార్ట్ అయ్యేది. ఫిలింతో స్టార్ట్ అయ్యే మనుషులన్నా, ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళన్నా, ఫిలింలో యాక్ట్ చేసేవాళ్ళన్నా, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం అన్నాళ్ళన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఏరియాలో నాకు ఎక్కువ వాళ్ళతోనే సంబంధాలు పెంచుకోవాలని. నేను 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఈ 30 సంవత్సరాల్లో ఇక్కడ మరి ఒక కేఎస్ రామారావు గారు ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఇంతకుముందు కేఎల్ నారాయణ గారు, అంతకుముందు ఆశేషరావు గారు, అంతకుముందు డివిఎస్ రాజు గారు ఫౌండర్ ప్రెసిడెంట్ దీనికి. ఆయనతో పాటు నేను కూడా 30 సంవత్సరాల నుంచి ఈ క్లబ్లోనే ఉన్నా. 30 సంవత్సరాల నుంచి నేను సొసైటీ సెక్రటరీగా ఉన్నా. మేము అందరితోనూ కలిసి మెలిసి ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా ఫస్ట్ గోపాల్లోనే నుంచోబెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆయనకి పాటలు పాడతాం ఇంట్రెస్ట్, మాట్లాడతాం ఇంట్రెస్ట్, స్టేజ్ ఎక్కడం ఇంట్రెస్ట్. మాకు స్టేజ్ ఎక్కాలంటే కొంచెం వెనక ముందు ఆడుతూ ఉంటాం అనమాట. అటువంటి గోపాలరావు గారి గురించి జట్ట చెప్పుకుంటా పోతే చాలా ఉంది, కానీ ఎక్కువ చెప్పాలా అనే ఉద్దేశం ఉంది. కానీ ఆయన చూస్తుంటే నేనేం మాట్లాడలేకపోతాను. ఎందుకంటే నన్ను బాగా గౌరవించిన వ్యక్తి, నాకు ఆత్మీయుడు, ఆయన అజాతశత్రువు. అటువంటి మనిషి మనకి లేకుండా పోయినందుకు ఆయన ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి, వారి మిసెస్ గారికి, వారి అబ్బాయిలు ఇద్దరికీ కూడా, అనిలు సునీలు ఇద్దరికీ కూడా వాళ్ళ గోపాల గారి ఆత్మ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రముఖ నిర్మాత, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు శ్రీ కెఎస్ రామారావు గారిని కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని కోరుతున్నాం. ఇటువంటి సందర్భం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన కుటుంబం అందరికీ ఎంత బాధ ఉందో నాకు అంతే ఉంది. నేను కుటుంబ సభ్యుడిని కాకపోయినా మిత్రుడిగా అంతకన్నా ఎక్కువగా ఆయనతో జర్నీ చేశా. 93లో ఈ కల్చరల్ సెంటర్ స్థాపించినప్పుడు షటిల్ కోర్టు ఒకటి నాపరాల మీద ఆడుతూ ఉండేవాళ్ళం. మాకు అంతంత మాత్రంగానే వచ్చేది. అప్పటికే గోపాలరావు గారు చాలా గొప్ప షటిల్ ప్లేయర్.
ఆయన మేము ఎట్లా ఆడాలి, ఎట్లా నేర్చుకోవాలి అనేది చాలా చక్కగా అందంగా చెప్పేవాడు. అలా బాగా దగ్గరగా చనువుగా ఇద్దరం కలిసిమెలిసి ఆల్మోస్ట్ బ్రదర్స్ లాగా, గోపాల్ గారు ధనంజయ్తో పాటు నేను కూడా అనేంత క్లోజ్గా ఉండేవాళ్ళం. మంచి విషయం, చెడ్డ విషయం, బాధ అన్నీ కలిసి పంచుకునేవాళ్ళం. అయితే ఆ జర్నీలో ఆ మనిషిని, అటువంటి మంచి వ్యక్తిని మంచి పదవిలో మంచి స్థితిలో చూడాలనే కోరికతో ఉండేవాడిని. ఏ స్టేజ్లో కూడా రకరకాల కారణాలతో నేను చేయలేకపోయేవాడిని. దానికి ఆయన ఎప్పుడూ నవ్వుతూ పర్వాలేదు రామారావు, ఇవన్నీ మామూలే కదా అని చాలా లైట్గా తీసుకుని, తను నేను ఏ పొజిషన్లో ఉంచుదాం అనుకున్నానో ఆ పొజిషన్లో డామినేట్ చేసి ఆయనే చేసేవాడు. కల్చరల్ ప్రోగ్రామ్స్ అవని, ఈ క్లబ్కు సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే అంత యాక్టివ్గా, అంత ఆనందంగా, లోన ఏమాత్రం బాధ లేకుండా ఆయన ఈ క్లబ్కి ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్లో ఆయన చేసినంత సర్వీస్ ఎవరు చేసి ఉండరు. ఇందాక వారి మిత్రులు చెప్పినట్టుగా ప్రతి విషయంలోనూ ఆయన ప్రవేశం ఉంది. కమ్యూనిజంలో అవని, సాహిత్యంలో అవని, సంగీతంలో అవని, కథల విశ్లేషణలో అవని. మేమిద్దరం చాలా సందర్భాల్లో ఇక్కడ లైబ్రరీ పుస్తక ప్రపంచం ఇది జరిగేది, ఎగ్జిబిషన్, దానికి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం మేమిద్దరం. అప్పుడు వెళ్ళేటప్పుడు ఈ రష్యన్ సాహిత్యం, ప్రపంచ సాహిత్యాన్ని గురించి ఆయన చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయేవాడిని. నాకు పెద్దగా తెలియదు, కానీ ఆయన చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. చాలా వెంటనే ఆ పుస్తకం తీసుకుని దాన్ని చదవడానికి ప్రయత్నం చేసేవాడిని. అది చాలా క్లిష్టంగా ఉండేది. అంటే ఆయన తెలివితేటలు కానీ, ఆయన సాహిత్యం మీద ఉన్న ఆయన అవగాహన కానీ అంత గొప్పది. మనిషి ఇక్కడున్న మనుషుల్లో చాలా సాధారణంగా కనిపించే మనిషే, కానీ ఆయనలో ఇందాక చెప్పిన ఆయన మిత్రుడు చెప్పినట్లుగా అన్నీ చాలా ఎక్కువగా ఎవరికి ఉండనంత మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. నవ్వుతూ ఉండటం, బాధ కనపడకుండా ఉండటం, అందరితో స్నేహంగా ఉండటం, వీలైనంత వరకు తన కార్యకర్తగా, నాయకుడిగా అక్కర్లేకపోయినా కార్యకర్తగా అందరికన్నా ముందుండి పనిచేసిన వ్యక్తి గోపాలరావు గారు. ఆయన చూసి చాలా నేర్చుకోవాలి ప్రతి వాళ్ళు. కోపం రాదు, అందరితో స్నేహంగా ఉంటాడు. ఏ చిన్న విషయం కావాలన్నా ఆయనే ముందుండి చేసి పెడతారు. అటువంటి గోపాలరావు గారు ఈరోజు లేకపోయారంటే నిజంగా ఆ కుటుంబానికి, ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్కి, ఇందాక మా సూర్యనారాయణ గారు చెప్పినట్టు సొసైటీకి కూడా, ఎంటైర్ సొసైటీ, ఫిల్మ్ నగర్కి, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్కి, ఆ కుటుంబానికి, మా అందరికీ కూడా తీరని లోటు. ఆయనకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ సెక్రటరీ తుమ్మల రంగారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆర్టిస్ట్ రామ్ జగన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా నమస్కారం. కెఎస్ రామారావు గారు చెప్పినట్టు గోపాలరావు గారికి ఇంత తొందరలో ఆయన ఫోటోకి పువ్వులు వేసి నమస్కారం చేయాల్సి వస్తుందని మేము అసలు ఇమాజిన్ చేయలేదు. మొదటగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ 1000 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరి తరపున గోపాలరావు గారి మనశ్శాంతికి హృదయపూర్వకంగా సంతాపం తెలియజేస్తున్నాం. గోపాలరావు గారు అంటే డిసిప్లిన్, మేనర్స్, సచ్ అన్ ఎక్సలెంట్ పర్సన్ హీఈస్. ఆయన చూస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. ఆయన నవ్వు అప్పటికీ మర్చిపోలేము. ఆయనకు వచ్చిన క్యారెక్టర్లు కూడా జడ్జి క్యారెక్టర్లు, మనిషి అపీరియన్స్కి తగ్గట్టు, ఆయన మనసుకు తగ్గట్టు ఆయన వేసిన క్యారెక్టర్లన్నీ మోస్ట్ ఆఫ్ ది జడ్జి క్యారెక్టర్లు
పెద్ద పెద్ద ఆఫీసర్ల క్యారెక్టర్లు, చైర్మన్ క్యారెక్టర్లు, రిచ్ ఫాదర్ క్యారెక్టర్లు. వెరీ ఫార్చునేట్ థింగ్. చాలా సంతోషం. ఆయనతో మాట్లాడుతూ ఉంటే టైం తెలిసేది కాదు. యూజువల్గా యాక్టర్స్కి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ సైన్స్ గురించో, మ్యాథమెటిక్స్ గురించో, లేదా నేచర్ గురించో చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. వెరాజ్ గోపాలరావు గారికి ఎనార్మస్. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా అన్ని రంగాల్లోనూ ప్రవేశం, పొలిటికల్గా కానీ, సైన్స్ విషయం కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సంగీతం విషయంలో కానీ. ఇక తొంబోలో గురించి అది చెప్పక్కర్లేదు. ఈజ్ అ గ్రేట్ ఎంటర్టైనర్. అది జస్ట్ లైక్ తొంబోలో కాకుండా చాలా ఎంటర్టైన్గా ఉండేది. మంచి మంచి పాటలు పాడేవారు, పాత పాటలు, పాత సింగర్స్ గురించి, పాత యాక్టర్స్ గురించి. సచ్ ఎ గ్రేట్ పర్సన్ హీఈస్. ఆయన మా యాక్టర్స్ అందరికీ ఎప్పటికీ ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఆయన బిహేవియర్కి సంబంధించి మా అందరికీ చాలా ఇన్స్పైరింగ్గా ఉండాలని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఆయన పైనుంచి భగవంతుడిలాగా కుటుంబాన్ని కాపాడుకోవాలని, ఐరన్ డోమ్ లాగా కుటుంబాన్ని రక్షించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వి మిస్ యూ గోపాలరావు గారు. వి లవ్ యూ. వి లవ్ యూ. సీనియర్ జర్నలిస్ట్ భగీరథ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గోపాలరావు గారి గురించి మనం ఇక్కడ సమావేశం అవుతామని నేను ఎప్పుడూ అనుకోలేదు. గోపాలరావు గారు ఎంత ఆత్మీయుడో మీ అందరినీ చూస్తే తెలుస్తుంది. సాధారణంగా సంతాప సభలకు ఎక్కువ మంది రారు. ఇవాళ మీ అందరిని చూస్తే మీ అందరిలో గోపాలరావు గారు కనిపిస్తున్నారు. నాటక రంగమైనా, టీవీ అయినా, సినిమా అయినా 3 రంగాల్లో ప్రసిద్ధుడైనటువంటి గోపాలరావు గారితో నాకు దాదాపు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తుండేవాళ్ళు. ఇందాక రామారావు గారు, సూర్యనారాయణ గారు చెప్పినట్టు ఫిలిం నగర్కి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ కానీ, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కానీ గోపాలరావు గారు అందించినటువంటి సేవలు మనం మర్చిపోలేం. గోపాలరావు గారు కల్చరల్ కమిటీ చైర్మన్గా, నేను మీడియా కమిటీ చైర్మన్గా అనేక సందర్భాల్లో మేము కూర్చొని మాట్లాడటం జరిగింది. రామారావు గారు చెప్పినట్టు గోపాలరావు గారు ఎప్పుడు ఒక కార్యకర్తగానే ఉండి పనిచేయటం నేను చూశాను. ఆయన అందరినీ కలుపుకొని వెళ్ళేవాడు. ముఖ్యంగా ఆయనకి సంగీతం ప్రాణం. ప్రతిరోజు పాటలు పాడందే ఆయన బహుశా నిద్రపోయేవారు కాదేమో. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఏ కార్యక్రమం జరిగినా గోపాలరావు గారి ప్రమేయం లేకుండా జరిగేది కాదంటే అతిశయోక్తి కాదు. ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత గోపాలరావు గారు మళ్ళీ మనందరికీ గుర్తుండాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక విన్నపం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం గోపాలరావు గారి జయంతి సందర్భంగా వారి పేరుతో ఏదైనా కార్యక్రమం పెడితే వారు చేసినటువంటి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. వారి కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సినిమా మరియు సీనియర్ డైరెక్టర్ అనిల్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. విచ్చేసిన బంధుమిత్రులకు, తన స్నేహితులకు అందరికీ ముందుగా నమస్సులు. అల్లం గోపాలరావు గారితో 1980వ సంవత్సరం అంటే 45 సంవత్సరాల నాడు నాకు గోపాలరావు గారితో పరిచయం ఏర్పడింది. 1980లో
గోపాలరావు గారు ఒక శిక్షణా శిబిరం లాగా వాళ్ళ ఊళ్ళో పెట్టడం జరిగింది. దాదాపు 2 వారాల పాటు ఆ ఊళ్ళో శిక్షణా శిబిరం అయిన తర్వాత గుండుగొలంలో ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. నిజంగా మా ఫిలిం నగర్ క్లబ్కు సంబంధించి ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించే ఒక మనిషి దూరం అయ్యాడు. ఇది చాలా బాధాకరం. ఎప్పుడు నవ్వుతూ ఉండి పలకరించే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిత్వంతో పాటు ఎన్నో నిబద్ధతలు ఉన్నటువంటి మన గోపాలరావు గారు లేపడం నిజంగా దురదృష్టం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను. గురించి అంటే గోపాలరావు గారి గురించి మాట్లాడడానికి చాలామంది ఇక్కడ ఉన్నారు. సో సరదాగా భోజనం చేస్తూ భోజనంతో పాటు ఇక్కడ కూర్చుంటే వాళ్ళ మాటలు మనకి వినిపించాలనిపిస్తుంది కదా. సో దట్స్ వై కొంతమంది వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడ కూర్చోండి. ఈ సభ సాయంత్రం 3 గంటల వరకు కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ డైరెక్టర్, టీవీ సీరియల్ సీనియర్ డైరెక్టర్ అనిల్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గోపాల్ గారికి నాకు 2004 నుంచి నాకు బాగా పరిచయం అయిన ఆయన గెస్ట్ హౌస్లో మేము షూటింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. పద్మవ్యూహం సీరియళ్ళు అక్కడ చేస్తూ ఉండేవాడిని. మాకు కావాల్సినవన్నీ ఆయన అరేంజ్ చేస్తుండేవాడు అనమాట. ఆయన అప్పటికి నాకు యాక్ట్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మాకు మామూలుగా ఒక ఫ్రెండ్ లాగా నాకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నెమ్మదిగా అనిల్ని పద్మవ్యూహం సీరియల్లో హీరోగా ఎస్టాబ్లిష్ చేశాం. ఆ తర్వాత నెమ్మదిగా ఈయన కూడా ఆర్టిస్ట్గా దింపాను అనమాట. ఈయనకి అన్ని ఎక్స్ప్రెషన్ తెలుసు, కానీ కోపం అంటే ఏంటో తెలియదు. కోపం అనేది ఆయనకి తెలియదు అసలు. ఒకరోజు ఒక సీన్లో కొంచెం కోపంగా వెళ్ళి ఎవరి మీద అరుస్తూ ఉండాలని సీన్ చెప్తే అక్కడి దాకా వెళ్ళి కోపం మాత్రం రావట్లేదు ఆయనకి. నేను 2-3 సార్లు సీన్ కట్ అయిన తర్వాత, సార్ కొంచెం కోపం తీసుకురండి అంటే, ఆ కోపం అంటే ఏంటో నాకు తెలియదండి అన్నాడు ఆయన. సో అంత నిజంగా అంత సాఫ్ట్ పర్సన్ అనమాట ఆయన. ఆ తర్వాత నా దాంట్లో చాలా సీరియల్లో చేశారు ఆయన. మొన్న కూడా రంగుల రాట్నం జస్ట్ ఒక 3-4 మంత్స్ ముందే ఆయనకి ఆ క్యారెక్టర్ అయిపోయింది. సో ఈ రకంగా ఆయనతో నాకు ఎంతో, అదే కాకుండా మమ్మల్ని అందరినీ ఒక టూర్లకి తీసుకెళ్ళేవాడు ఆయన. ఎక్కడికి కాశ్మీర్ అని, లేకపోతే ఇటు సౌత్ సైడు, అన్ని చోట్లకి తీసుకెళ్ళేవాడు ఆయన. ఎంత ఓపిక అంటే ఆయనకి 2-3 రోజులు కంటిన్యూగా మాట్లాడమన్నా మాట్లాడే రకం అనమాట ఆయన. బస్సులో వెళ్ళేటప్పుడు అందరికీ, పిల్లలందరికీ ఒక ఎడ్యుకేషనల్ టూర్ లాగా ఏదో ఒక ప్రశ్న, ఏదో ఒక బిల్డింగుల గురించి, ఆ ప్యాలెస్ల గురించి చెప్తూ ఉండేవాడు. అలాగే ఒక మ్యూజికల్ లాగా కాంపిటీషన్ పెట్టి అందరికీ అంతాక్షరి లాగా మాట్లాడుతూ ఏదో ఒక రకమైన ఎంటర్టైన్మెంట్లో చేయించడంలో ఆయన నిజంగా ఆయన కూడా మంచి సింగర్ కాబట్టి అందరితో పాటలు పాడిస్తూ వీళ్ళందరితో కూడా ఎక్కువగా చాలా ఎంటర్టైన్మెంట్గా చేస్తుండేవాడు ఆయన. ఆయనకి లోపల ఎంత టెన్షన్ ఉన్నా కూడా బయటికి అస్సలు కనిపించేవాడు కాదు. బయటికి చాలా ప్లెజెంట్గా, చాలా నవ్వుతూ, చాలా హ్యాపీగా కనిపిస్తున్నట్టు ఉండేవాడు. కానీ లోపల ఎంత టెన్షన్ ఉన్నా కూడా బయటకు కనిపించిన మెంటాలిటీ అయింది. నిజంగా గోపాల్ గారు లాంటి స్నేహితుడు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటాం మనం. ఆయన మామూలు పరిచయంగా జరిగింది, కానీ నాకు తర్వాత ఒక స్నేహితుడిగా మారిపోయాడు ఆయన. చివరి వరకు ఆ స్నేహం అలాగే ఏబిఎన్ ఛానల్, అదేవిధంగా వేరే ఛానల్లో సార్ని ఒక సైన్స్ రిలేటెడ్ ఇష్యూ మీద స్పీకర్గా పిలిచి గోపాలరావు కింద జన విజ్ఞాన వేదిక అని రాశారు. కానీ వారు చెప్పారు, నేను జన విజ్ఞాన వేదికలో సాధారణ సభ్యుడిని కూడా కాదండి, కానీ జన విజ్ఞాన వేదిక నా అభిమాన సంఘం మాత్రమే అని చెప్పినా, మీరు మాట్లాడుతున్న అంశాలన్నీ కూడా జన విజ్ఞాన వేదిక అంశాలే మాట్లాడుతున్నారు కాబట్టి మాకు మీరే జన విజ్ఞాన వేదిక నాయకులు అని చెప్పేస్తే అప్పుడు ఆయన నాకు ఫోన్ చేశారు.
అప్పటిదాకా నాకు ఆయనతో వ్యక్తిగత పరిచయం లేదు. రాజాగారు ఈ రకంగా నిన్న ఛానల్లో నన్ను పిలిచి జేవీ గారు రిప్రజెంట్ చేశారండి, ఆ రకంగా నేను జేవీకి అనుకోని అనఫిషియల్ అధికార ప్రతినిధి అయిపోయాను, ఇక్కడి నుంచి మీరు నన్ను ఆ రకంగా ట్రీట్ చేయాలని సరదాగా చెప్పారు. ఆయన ఇప్పుడు మీకు తెలిసింది, ఆయన ఊతపదం సరదాగా అనటం అనేది చాలా తరచుగా వాడుతుంటారు. అటువంటి సరదాగా అన్న పదాన్ని వాడే వ్యక్తి నిజ జీవితంలో కూడా చాలా సరదాగా గడిపారు. నిన్ననే అనిల్ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన చెప్పారు, ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కుటుంబంలో కానీ వృత్తి జీవితంలో కానీ మానసికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పైకి మాత్రం ఏమాత్రం కనపడకుండా ఉండటానికి కారణం, అంత మనోనిర్భరంగా ఉండటానికి కారణం ఈ ప్రకృతి ధర్మాల పట్ల, శారీరకంగా ఉండే ఫిజియాలజీ పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక స్పష్టత, ఒక క్లియర్ థాట్ వల్లనే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దాని పట్ల ఒక స్పష్టత ఉంది. ఆయన మరణాన్ని కూడా జయించిన వ్యక్తిగా నేను అర్థం చేసుకుంటున్నాను. నిన్న అనిల్ గారు నాతో మాట్లాడినప్పుడు లాస్ట్ డేస్లో ఆయనకు పూర్తిగా అర్థమైపోయింది, నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆయన అర్థమైపోయిన దాన్ని కూడా ఆయన అంతే చిరునవ్వుతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారంటే అనుకున్నటువంటి మనోధైర్యానికి కారణం ఆయనకి సైన్స్ పట్ల, రేషనల్ థింకింగ్ పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ఒక డీప్ అనాలిసిస్ వలన సాధ్యమైంది. ఆ రకమైనటువంటి సైన్స్తో పాటుగా సైన్స్ ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పడం ఆయన గొప్పతనం. ఏదో సైన్స్ గురించి, సైంటిస్టుల గురించి చెప్పడం చాలామంది స్కూల్లో టీచర్లు చెబుతారు, కానీ ఈయన గొప్పతనం మనుషులను ప్రేమించే వ్యక్తి కాబట్టి, మానవత్వం మూర్తిభవించిన వ్యక్తి కాబట్టి, ఈ సైన్స్ అన్నది, సైన్స్ ఆవిష్కరణ అనేది మనుషులకు ఉపయోగపడాలి, ఆ రకంగా సైన్స్ని మనం మనుషులకి మాత్రమే ఉపయోగపెట్టుకోవాలనే తపనతో ఆయన జీవితకాలం ఉన్నటువంటి ఒక మానవతామూర్తి, సైన్స్ ప్రేమికుడు. అటువంటి వ్యక్తిని కోల్పోవటం గోపాలరావు గారి కుటుంబానికి, అనిల్ గారికి, వారి సోదరులకి, మేడం గారికే కాకుండా మొత్తం సైన్స్ ఉద్యమానికి, మానవత్వాన్ని కోరుకున్న వ్యక్తులకి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్నటువంటి కాలంలో పాటలు పాడుతున్న సమయంలో ఇటువంటి వ్యక్తి మనం దూరం కావడం అనేది మొత్తం వారి ఒక్క కుటుంబానికే కాకుండా మొత్తం మానవ కుటుంబం మొత్తానికి, తెలుగు సమాజానికి పెద్ద లోటుగా జన విజ్ఞాన వేదిక మనస్ఫూర్తిగా అభిప్రాయపడుతూ వారి లేని లోటు తీర్చలేనిది. ఏమైనా కూడా ఒకే ఒక్క మాట చెబుతాను, ఆత్రేయ గారు చెబుతారు పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు అని, కానీ జన విజ్ఞాన వేదిక అట్లా అనుకోం. పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు అయితే బతుకున్న కాలంలో మంచి పని చేసిన వాడికి చేయని వాడికి తేడా లేకుండా పోతుంది. కానీ బతుకున్న కాలంలో కేవలం తన కోసమే, తన స్వార్థం కోసం పనిచేయడం కాకుండా తన చుట్టూ ఉన్న ప్రజల కోసం పనిచేసినటువంటి గోపాలరావు గారు మాత్రం చనిపోవడం మాత్రం ఆ రకంగా వారు గతించడం మాత్రం చాలా బాధాకరం. కాబట్టి ఈ రకంగా బతుకున్న కాలంలో తన చుట్టూ ఉన్న సమాజం కోసం ఆలోచించినటువంటి గొప్ప మానవతావాది అయినటువంటి గోపాలరావు గారి మృతికి మరొకసారి జన విజ్ఞాన వేదిక తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. నాన్నగారు అంటే తంబోలే కాదు, నాన్నగారు అంటే సోమరాజు గారు కూడా. వాళ్ళిద్దరు కలిశారంటే ఎఫ్ఎన్సిసి చాలా చాలా పండగ జరుపుకున్నట్టే. ఆయన క్లోజ్ ఫ్రెండ్ సోమరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అనిల్. బహుశా యూ హ్యావ్ 30 years అసోసియేషన్ అండి. రామారావు గారు, కేఎస్ రామారావు గారు మా ఇద్దరిని కలిపారు. చక్కగా వచ్చేవారు శ్రీధర్ గారి ఇంట్లో ఉన్నప్పుడు. ఆయనతో ప్రతి నిమిషం ఎంజాయ్ చేసేవాళ్ళం, ప్రతి నవ్వు, జోకులు ఎంతో బాగుండేదో చెప్పండి. ఇట్లా కాదండి, మీరు కూడా మెంబర్ అవ్వనంటే కాదండి, పిల్లలు సెటిల్ అవ్వాలి, అది ఇదంటే ఫైనల్గా రామారావు గారి ప్రోత్సాహంతో మేము అందరం ఉండగా 2004లో ఆయన మెంబర్ అయ్యారు. ఇక్కడ ఇవాళ నిజంగా చెప్పాలంటే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్, ఈ కల్చరల్ సెంటర్కి, కల్చర్కి 99% తీసుకొచ్చిన వ్యక్తిని గోపాలరావు గారు అండి. అతిశయోక్తి కాదు ఇది. ప్రతి దాంట్లోని ఆయనే ఉండేవారు. పాటలు, మాటలు, తంబోలా చెప్తామంటే ఆయన ఆసు కవిత్వం కింద ఆయన చెప్పి ఆయన ఎంత జ్ఞాపక శక్తి అంటే అసలు మనం కదలలేమండి. అంత రిలేషన్ మాకైనా. పిల్లలు ఎదుగుతూ ఉంటే కూడా ఆయన నన్ను చిన్న కోరిక అడిగారు ఒకసారి, బాబులు ఎలా సెటిల్ అంటే, పెద్ద బాబు పర్వాలేదు, ఒక బాబు మట్టికి ఎలా అంటే, ఇన్సిడెంటల్లీ కృష్ణపట్నం పోర్ట్లో శ్రీధరు, మీ అందరూ బాగా ఫ్రెండ్స్, శ్రీధర్ని వెళ్ళి ఎట్టి బస్సు శశి ఇలా ఉంది మన గోపాల, అదేంటి సోము మన గోపాలరావు గారి అబ్బాయి అంటున్నావు కదా, గో హెడ్ అన్నారు. ఇంకా దారుణం ఏంటంటే చనిపోయే ముందు, ఒక్కరోజు ముందు నాకు ఫోన్ చేశారు. నాకు చాలా సిగ్గు అనిపించింది యాక్చువల్లీ. ఇదేంటిది
నేను హాస్పిటల్కి వెళ్దామని నేను ప్రిపేర్ అవుతా ఉంటే ఆయన నాకు ఫోన్ చేస్తున్నారు, గోపాలరావు గారు ఇలా కాదు, మీరు రూమ్ నెంబర్ చెప్పండి అంటే 329 ఏదో చెప్పారు, వస్తానని నేనంటే వద్దండి ఇలా కాదు బాబుని మీరు ట్రాన్స్ఫర్ అక్కడ చేశారు, నాకు ఆఖరి కోరిక మిమ్మల్ని ఇంకెప్పుడు ఏం అడగను, ఇక్కడికి తీసుకురారా అన్నారే. అది నాకు చాలా చిన్నది సార్, ఏమీ ఇబ్బంది లేదు సార్, తప్పకుండా తీసుకొద్దాం సార్. ఆయనలో ఎంత గొప్పతనం అంటే ఒక ఊళ్ళో మనం ఏం కోల్పోయాం, రోజులు మీ ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళని, ఒక భాష కానీ ఇంకోటి కానీ సరదా కానీ సినిమా కానీ పాటలు కానీ ఏదైనా. నేను ఇన్సిడెంటల్లీ వెస్ట్ గోదావరి జిల్లాలో వెంపలో మేము అందరం ఒక సంక్రాంతిని ఒక అద్భుతంగా పీక్లో తీసుకెళ్ళినప్పుడు వారు మా అనిల్ వీళ్ళందరూ రెగ్యులర్గా వచ్చేవారు. సార్ చాలా బాగుంది, బొందులూరు అంటే ఆయనకి ప్రాణం, ఆయన సొంతూరు అంటే, మా ఊళ్ళో కూడా పెట్టాలి సార్ అని ఆయన ఆ ఊరిని కూడా ఎంతో చైతన్యం చేసి ఎన్నోసార్లు మీరు కూడా రావాలి సోమరాజు గారు అంటే తప్పకుండా వస్తా ఉన్నారని. ఇంకా ఆయన లేని లోటు అనిల్ ఎవరో తీర్చలేంది మేడం, మేమందరం మీతో ఉంటాం, ఎప్పుడేమి ఇబ్బంది లేదు, ఆయన లేనిది కాదు. ఫైనల్గా ఒక మానవతావాది, ఒక అంటే తను ఎలా వచ్చానో కష్టపడి, ఇందాక చెప్పారు వాళ్ళు జన విజ్ఞాన వేదిక వాళ్ళు, ప్రతి క్షణం ఆయన అలాగే మాట్లాడేవారు. నేను బాగా వ్యతిరేకించుకోండి, సారీ గోపాలరావు గారు మీరంతసేపు మార్క్సిస్టులు లెనినిస్ట్ అంటే నేను ఒప్పుకోనండి, కష్టపడితేనే బిర్లా అవుతాడు టాటా అవుతాడు అని నేను విభేదించుతా డిస్కషన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన లేని లోటు ప్రతిరోజు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. చాలా అద్భుతమైన ఇద్దరు రామలక్ష్మణ్ని కన్నారు ఆయన. క్యారెక్టర్ అంటే అనిల్ నేను ఎప్పుడు ఒకటే అంటాను, రే నువ్వు నా కొడుకు రా అంటాను. భీమవరం వచ్చినట్లు వచ్చిన రే మా పెద్దోడు ఎలా ఉన్నాడు, మా వాడు ఎలా ఉన్నాడు, అనిల్ నా కొడుకు గోపాలరావు గారు అనేవాడిని. అంత అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు. అనిల్ ఆయన లేని లోటు అలాగే తీర్చలేం, బట్ మీ ఫ్యామిలీ అందరికీ మేమందరం ఉంటాం ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ, యూ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. మధ్యనేని రమేష్ గారిని ఎవరైనా ముక్కలో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను ప్రజానాట్య మండలి ఫిలిం డివిజన్కి నేను సెక్రటరీగా, అల్లం గోపాల్ గారు ట్రెజరర్గా పనిచేశాం. సో ఆయన ప్రజాకళల్లో చాలా దిట్ట. అలాంటి వ్యక్తి నా సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. ఒక మంచి సమాజం పట్ల మంచి భావన కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి మారటం ఇక్కడ ఉన్న అందరి మంది మిత్రులతో పాటు మా ప్రజానాట్య మండలి కూడా తీవ్ర నష్టం. సో ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అనిల్ హీరో కావాలని ఆయన ఎంతో తపన పడితే ఆయన కళ్ళ ముందు చూసుకున్నాడు. అదొక ఆనందం, నటుడిగా తను సక్సెస్ కావాలని. సో అలాంటి వ్యక్తి కుటుంబ సభ్యులకి మా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం. ఆయన ఆశయాలకు వాళ్ళ గోల్డ్ కూడా కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ మిత్రుడు కౌశిక్ వినట్లేదు, ఏంటో అంత సీరియస్గా మాట్లాడుతున్నాం. కౌశిక్ నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని ఒక 2 నిమిషాలు. నమస్కారం. హలో అమ్మ, అందరికీ నమస్కారం అండి. సాధారణంగా మనం అందరి గురించి మాట్లాడుకుంటుంటాం, కానీ అంకుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. దేనికి చెప్పాలంటేనండి, ఆల్మోస్ట్ నేను బావ మీ ఇద్దరం 18 ఏళ్ళుగా ఫ్రెండ్స్. ఆ రోజు అంటే మేము ఈటీవీలో 2003, 2004లో మేము హీరోగా చేస్తున్న టైంలో మన గోపాలరావు గారు గెస్ట్ హౌస్ ఉండేది. ఆ రోజు ఎలా పలకరించారో మొన్నటికి మొన్న మా ఎలక్షన్స్ అయినప్పుడు అదే పలకరింపు, అదే ప్రేమ, అదే అభిమానం అండి. నాకు ఎంత వాళ్ళ ఆనందంగా ఉందంటే, ఎంతమంది వచ్చారంటేనే అర్థమైపోతుంది ఎంతమంది ఆయన అభిమానిస్తున్నారో, ప్రేమిస్తున్నారో. చాలా గొప్ప మనిషి అండి. ఎలా అంటే 10 మంది బాగుండాలి. ఉదాహరణకి నా విషయం తీసుకుంటే, నాకు ఆయన ఇదే ఫిల్మ్నగర్ క్లబ్లో మెంబర్షిప్ 50 ఉన్నప్పుడు చెప్పాడు, కౌశిక్ తీసుకోమ్మా అని. లేదంకెళ్ళి తీసుకుంటాను. మొత్తానికి అలా పోస్ట్పోన్ అయితే వచ్చి చివరికి ఆయన నాకు డిసెంబర్లో 6 లక్షలు ఇండస్ట్రీ వాళ్ళకి 6 లక్షలు ఉన్నప్పుడు ఆయనే నాకు ఫోన్ చేసి, నాన్న కౌశిక్ మళ్ళీ పెంచేస్తున్నారు, ఇండస్ట్రీ వాళ్ళకి 10 లక్షలు చేసేస్తున్నారు, వెంటనే తీసేసుకో అని చెప్పి ఆయనే దగ్గరుండి నా అప్లికేషన్ తీసుకుని నాతో ఫిల్ చేయించి. అంటే ఒక మనిషికండి మామూలుగా మనం చూస్తాం కానీ ఇంత అభిమానం నేను ఎప్పుడు ఏ మనిషి దగ్గర చూడలా. నేను మా నాన్నగారు కూడా చెప్తుంటాను, నాన్న గోపాలరావు అంకుల్ లాగా ఉండాలన్న తండ్రి అంటే ఆయన ఉంటూ అందరినీ ఆర్గనైజ్ చేస్తూ, ఎక్కడ చిన్న ప్లాట్స్ ఉన్నా లేకపోతే ట్రిప్స్ ఉన్నా కూడా ఆయనే దగ్గరుండి
అందరినీ ఆర్గనైజ్ చేసి అందరినీ తీసుకెళ్తూ ఉంటారు. సో అలాంటి ఒక మంచి క్వాలిటీని నాకు తెలిసి ముఖ్యంగా మగాళ్ళు అలవర్చుకోవాలి. అంటే అందరితో బాగుండడం, అందరితో సఖ్యతగా ఉండడం, అందరితో కలుపుకోలుగా ఉండడం. నిజంగా అది మాత్రం నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన ఒక గొప్ప సింగర్ అండి. అంటే చాలామందికి తెలుసో తెలియదు ఈ విషయం. సాధారణంగా మనకి ఏమైనా తెలియకపోతే బయట అంటే నాన్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ సెర్చ్ చేస్తారు. మా ఇండస్ట్రీ వరకు మేము గోపాలరావు అంకుల్ని సెర్చ్ చేస్తాం. ఆయనకి ఫోన్ చేస్తే వెంటనే చెప్పేస్తాడు ఆయన. అది ఏ దేశం గురించి అయినా సరే, ఏ సినిమా గురించి అయినా సరే, ఏ ఆర్టిస్ట్ గురించి అయినా సరే, అంతా ఆయనకి మునివేళ్ల మీద ఉంటుందండి. జస్ట్ అంకుల్ ఇలా అంటే వెంటనే మెసేజ్ పెట్టేస్తారు. నిజంగా ఈరోజు ఆయన్ని మిస్ అవుతున్నాం. ఆయన కుటుంబంతో పాటు మొత్తం మా సినిమా టీవీ కుటుంబం అందరం మిస్ అవుతున్నామండి అలాంటి మహానుభావుణ్ణి. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలి. అలాగే ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరొక్కసారి ఇంతమంది విచ్చేశారంటేనే ఆయన నిజంగా చిరంజీవి. ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రో. గోపాలరావు గారికి ఎన్నో వాళ్ళ అనుబంధం, ఎన్నో కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి నడిచారు. రాజారావు అంకుల్ని వాళ్ళ స్నేహితుడి గురించి మాట్లాడాల్సిన కోరుకున్నాను. సభకి నమస్కారం. ముందుగా నా ప్రాణమిత్రుడు అల్లం గోపాలరావు గారికి నా నివాళులు అర్పిస్తున్నాను. ఇంతవరకు చాలా ప్రముఖులు, హైదరాబాద్ వారు, ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ వారు, రాజకీయ నాయకులు, సింగర్సు, వీళ్ళంతా గోపాలరావు గారి గురించి 30 సంవత్సరాల అనుభవం అంతా చెప్పారు. ఇక్కడ మాకు కొద్ది గొప్ప తెలిసిన ఆ అనుభవాలకు సంబంధించి గోపాలరావు నాతో చాలాసార్లు ఇచ్చేవారు, నాతో మాట్లాడేవారు. గట్టు రామచంద్రరావు గారిని కూడా గెస్ట్ హౌస్లోనే పరిచయం చేశారు. కెఎస్ రామారావు గారు 1999లో ఇక్కడ తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు జరిపినప్పుడు ఆయన కల్చరల్ వింగ్ ఇన్ఛార్జ్ అయితే గోపాలరావు గారే ఆయనకు అసిస్ట్ చేశారు. అలాగే కాజా సూర్యనారాయణ గారు ఇక్కడ సెక్రటరీ గారు, వారి గురించి కూడా చెప్పేవారు. ఇక్కడ విషయాలన్నీ ఎప్పటికప్పుడే నాకు తెలిసేవి. ఇక్కడ ఇంతకు ముందు మాట్లాడారు సోమరాజు గారు తంబూలాకి 2 సార్లు నేను అటెండ్ అయ్యాను ఇక్కడ. అలా ఇక్కడైతే అందరూ చాలా గొప్పగా చెప్పారు. అంత గొప్పగా నేను చెప్పలేను, కానీ నా చిన్ననాటి స్నేహితుడు, నా బాల్యమిత్రుడు, మా చిన్నతనం నుంచి ఆయనతో నాకు స్నేహం గడిపాం. ఎప్పటి వరకు అంటే 93 వరకు మా స్నేహం కొనసాగింది. అంటే వీరు చెప్పిన హైదరాబాద్లో 30 సంవత్సరాలు కాకుండా వెనకాల 30 సంవత్సరాలు అనమాట. అతను చిన్నతనం నుంచి స్నేహశీలి. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్నేహశీలి. అతనితో పరిచయం అయిన వాళ్ళు ఎవరు అతన్ని ఎప్పుడూ ద్వేషించడం నేను చూడలేదు. అంత గొప్ప స్నేహశీలి, అందరితోని అలాగే ఉండేవాడు. అదే కాకుండా తను చదువుకున్న రోజుల నుంచే ఈ కాస్త హేతువాద ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1975లోనైతే గుండుగొలన గ్రామంలో, మాది గుండుగొలనే, అక్కడ హేతువాద సంఘం స్థాపించి, ఆ రోజుల్లో హేతువాద సంఘం స్థాపించడం అంటే ఇంకా ఇప్పటికీ కొంత ఎడ్యుకేట్ అయి ఉన్నారు హేతువాద విషయంలో. కొంతమంది తెలుసుకునో వినో ఆచరించో ఎడ్యుకేట్ అయి ఉండొచ్చు, కానీ అప్పుడే ప్రారంభంలోనే చేసేవారు అనమాట. తర్వాత ఆయన డిఎన్ఆర్ కాలేజీలో చదువుకునేటప్పుడు తన సహాధ్యాయుడైన బ్రహ్మానందం గారు ఆయన తీసుకొచ్చేసేవాడు గుండుగొలను. దగ్గరగా నాకు తెలిసి 30-40 సార్లు బ్రహ్మానందం గారిని గుండుగొల్ల గ్రామం చదువుకునేటప్పుడు తీసుకొచ్చేవారు. తీసుకొచ్చి ఊరుకునేవారా, ఆ గురజాడ కళావేదిక ఎక్కించి, లేకపోతే ఒక స్టేజీ ఎక్కించి మిమిక్రీ అది చేయించి కొద్దిగా ఎంటర్టైన్ చేయి మా ఊరు ప్రజల్ని అని అనేవారు. అని అంటే ఆఖరికి బ్రహ్మానందం గారు అయితే ఒక రోజున మిమిక్రీ అంతా చేస్తూ నేను గుండుగొల్ల గ్రామానికి ఆస్థాన విదూషకుడిని అయిపోయాను అని చెలోక్తి కూడా విసిరిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వాళ్ళిద్దరు ఆయన ద్వారా నాకు పరిచయం, బ్రహ్మానందం గారు గోపాలరావు గారి ద్వారా పరిచయం. అంతేకాకుండా ఆయన నిబద్ధత ఏమిటంటే, గోపాలరావు గారి గురించి చెప్పాలంటే ఒక స్నేహశీలే కాదు,
ఈ సమాజం మనకి ఉదయం లేచి సాయంకాలం పడుకునేదాకా ఎన్నో సమకూర్చుతుంది. మనం వ్యక్తిగా ఈ సమాజానికి ఏదైనా చేయాలనే ధ్యేయమే నాకు గోపాలరావులో కనిపించింది. అది అందరికీ కనిపించాలని చాలా కృషి చేశాడు. తర్వాత నిదానంగా పాటలు నేర్చుకున్నాడు. ఈ కళల పట్ల ఆసక్తి అప్పుడు లాభం, తర్వాత ఏక్ దిన్గా సుల్తాను అలాంటి సొంతంగా నాటికలు తయారు చేసి గుండుగొల్ల గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇచ్చేశారు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పట్ల మా గంగాధర గారు, కె గంగాధర గారు అని లైబ్రరీ ఆయన ఉండేవారు, ఆయన ప్రోత్సాహం కొంత ఉంది. టి వెంకటేశ్వరరావు గారని ఆయన ప్రోత్సాహం, నేను కూడా వెనకాల ఉండేవాడిని. వాళ్ళ ప్రోత్సాహంతో కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితుడై తర్వాత ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలు గుండుగొల్ల గ్రామంలో జరిపించారు. అక్కడి నుంచి ఆయన రాజకీయ వాతావరణ ప్రస్తావన ప్రారంభమైన తర్వాత గురజాడ కళావేదిక నిర్మించడం, తర్వాత ప్రజానాట్య మండలి బాధ్యుడిగా ఆయన భూభాగవతం అనే ఒక కళారూపాన్ని నేర్చుకొని దాన్ని కనీసం 100 ప్రదర్శనలు ఇచ్చాడు ఆయన. దాని తాలూకా ఊళ్ళో ఉన్న చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, వాళ్ళందరినీ ఆకర్షింపజేసి వాళ్ళకి కూడా ఈ కళారూపాల పట్ల ఆసక్తి కలిగేటట్టుగా చేసేవాడు. ఆయన ఎప్పుడూ ఎవరిని పలకరించినా సరే వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏదైనా కొద్దిగా 1 పైసా ఉందంటే దాన్ని 99 పైసలు కలిపి 100 పైసలు చేసి సమాజానికి సేవ చేసే భాగ్యం కల్పించేవాడు అనమాట. నాకు తెలిసి అంతే. మేము దూరంగా ఉన్నా, నేను ఏలూరులో ఉన్నా, విజయవాడలో ఉన్నా, తను అప్పుడు ఆ నలుగురు అంటారు కదా, మా పెద్దనాన్నగారికి ఆ నలుగురు కాదు, చాలామంది జనాలను మా పెద్దనాన్నగారు స్నేహితులను చేసుకున్నారు. అది చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం అసలు ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ఎక్కడ పుడతామో ఎక్కడ వస్తామో అన్నది ఎవరి చేతుల్లో లేదు. కానీ మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి మనకంటూ కొన్ని పేజీలు రాసుకోవాలన్నది నేను మా పెద్దనాన్నగారి దగ్గర చూసి నేర్చుకున్నా. మా నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్చుకున్నాం మేము. ఆయనకి పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నాకు ఈ స్టేజ్ ఫియర్ అనేది లేదు అంటే అది ఆయన వల్లనే. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మనం పాటలు పాడాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. సో ఆయనకు డెడికేట్ చేస్తూ ఆయన నాకు నేర్పించిన మాటలు ఏంటో ఒక సాంగ్ పాడుతున్నాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. దూరమెంతో ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చిందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా
నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కదలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరయించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. For more videos like this, subscribe Big TV channel.